మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రగతికి సంబంధించి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఎప్పుడైతే శని వక్రగతి చెందుతూ ఉంటుంటారో వచ్చే ఇబ్బందులు కానివ్వండి, లాభాలు కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అసలు? తప్పనిసరిగా అండి, శని వక్రగతి అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుందమ్మా. దాన్ని రీట్రోగ్రేషన్ అంటూ ఉంటారు. వక్రము అంటే శని బ్యాక్వర్డ్ మోషన్ అని చెప్పి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పచ్చు. కానీ ఖగోళంలో మనకి పైన ఎక్కడా కూడా శని వెనక్కి ప్రయాణం చేయడం లాంటివి ఎక్కడ కూడా కనబడవండి. అది కేవలం మన భ్రమ మాత్రమే. కానీ ఫలిత భాగంలో మాత్రము రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా రీట్రోగ్రేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటువంటివి చాలా డిఫరెంట్గా ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శని అనేటువంటి ఆయన మీన రాశిలో రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఈ జూలై 27వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా అంటే 137 రోజుల పాటు శని వక్రగతిలోకి వెళ్ళబోతున్నారని చెప్పచ్చు. సో శని వక్రగతి అంటే ఏంటి అంటే ఒక కాస్మిక్ ఆడిట్ లాంటిది. అంటే ఆడిట్ జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించివన్నీ కూడా ఏం జరుగుతాయండి, ఎంత వచ్చాయి, ఎంత వెళ్ళాయి, దేనికి దేనికి వచ్చాయి, దేనికి దేనికి వెళ్ళాయి, లెక్కలు ప్రతిదీ కూడా మనం ఎంత చెల్లించాలి, ప్రతిదీ కూడా సేమ్. అలాగనే శని ఎప్పుడైతే రీట్రోగ్రేడ్ జరుగుతుందో గత సంవత్సరంలో ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి మనం చేసింది ఏంటి, మనం పొందింది ఏంటి, అనుభవించింది ఏంటి, మనం ఈ టైంని ఎలా చేసాము, ఎంత ప్రయత్నం చేశాము, ఒకవేళ ఏదైనా అవకాశాలు మిస్ చేసుకుంటే అవి మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ అవకాశం వస్తుంది, దాన్ని మనం సెట్ చేసుకుంటామా అంటే రీట్రోగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు రీచెక్ ప్లస్ రీసెట్ అండి. రీచెక్ చేసుకోవడం, రీసెట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అంటే మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 137 రోజుల పాటు ఉండేటువంటి వక్రగతిలో అక్టోబర్ 10వ తారీఖు దాకా శని రేవతి నక్షత్రం మీద వక్రగతిలో ఉంటారండి. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఆయన వెళ్తారనమాట. అయితే మనం డీటెయిల్గా చూస్తే జూలై 17వ తారీఖున, అంటే ఎందుకు నీ మాట చెప్తూ ఉన్నానంటే శని దోషము అనేటువంటిది ఉన్నప్పుడు చాలా రాశుల వాళ్ళకి గురువు యొక్క 9వ దృష్టి వల్ల ఆ శని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది తగ్గింది. అంటే ఏలినాటి శని ఉంది అనుకోండి, శని 9వ దృష్టి ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గడం, గురుబలం కాపాడుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, జూలై 17వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 15వ తారీఖు దాకా సుమారుగా నెల రోజుల పాటు టైంలో గురువు అనేటువంటి ఆయన కంబషన్ అంటే ఏంటి అంటే అస్తంగత్వము. గురుడు రవికి 11 డిగ్రీల లోపలికి వచ్చినప్పుడు రవి అనేటువంటి ఆయన గురుడిని ఆక్రమిస్తారు. కంబషన్ అంటే బర్నింగ్ అనమాట. అంటే ఈ గురువు అనేటువంటి ఆయన ఇచ్చే ఫలితాలు తగ్గిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఇచ్చే పాజిటివ్ ఆస్పెక్ట్ అయినటువంటి శని మీద పడి ఆ శని తగ్గడం లాంటిది కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల గురుబలం ఉన్నటువంటి రాశుల వాళ్ళు కూడా ఈ నెల రోజుల్లో శని యొక్క ఇంపాక్ట్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు చూడడం లాంటివి కనబడతాయండి. అయితే ఈ శని రీట్రోగ్రేషన్ వల్ల ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనబడతాయో మనం డీటెయిల్డ్గా చూద్దాం. తప్పకుండా అమ్మ గారు. సో మీరు చెప్పినట్టుగానే 12 రాశులు కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి దీని యొక్క ప్రభావం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అండి, కుంభరాశి వాళ్ళకి మనం తీసుకుంటే 2వ స్థానంలో శని నడుస్తూ ఉన్నారు. శని అక్కడే వక్రగతిలో ఉన్నారండి. గత కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళు 7.5 అనేటువంటిది ఏలినాటి శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి జూలై మాసంలో వాస్తవంగా కుంభరాశి వాళ్ళకి 17వ తారీఖు జూలై 17 దాకా రవి కర్కాటకంలోకి వెళ్ళేంత వరకు ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు. ఇది వాస్తవం. నేనే కాదు, ఏ ఆస్ట్రాలజర్ అయినా ఇదే చెప్తారు. అక్కడ అదే ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఎక్కడ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే మాకు అస్సలు బాగాలేదని చెప్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి నిజంగా బాగాలేదు. గ్రహాల యొక్క దిగ్బలము కానీ ఇవి కానీ ఏవి అంత అనుకూలంగా లేవు. 17వ తారీఖు దగ్గర నుంచి రవి అనేటువంటి ఆయనకి బలం పెరుగుతోంది బికాస్ ఆఫ్ 6th హౌస్లోకి రవి వెళ్ళడం చేత. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కుంభరాశి వాళ్ళు అయితే, మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు అయి ఉంటే, వాళ్ళు విద్యార్థులు అయి ఉంటే కనుక ఎడ్యుకేషన్ విషయంలో గతంలో ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్ కానీ పాస్ అయిపోయినటువంటి ఎగ్జామ్ కానీ ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్లో ఏదైనా ఒకటి మళ్ళా మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామండి, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, సో దాన్ని ఇప్పుడు మేము రాయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేటువంటి అవకాశాలు ఉంటాయి, మళ్ళీ ఏదో ఒక అవకాశం వచ్చే ఉంటుంది. దాన్ని ఎంతవరకు మీరు సరిదిద్దుకుంటారు అంటే ఎగ్జామ్ పాస్ అవుతారా లేదా అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ అష్టక వర్గ, బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్. సో ఇక్కడ అవకాశం రావడం మాత్రం బలంగా కనబడుతుంది.
అయితే రెండవ స్థానం ఇండికేట్స్ సేవింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గత సంవత్సరం నుంచి అసలు డబ్బులు వస్తున్నాయి కానీ రూపాయి కూడా దాయలేకపోతున్నాము. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం, ఎస్ఐపి, ఒక గోల్డ్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ల్యాండ్, ఇలాంటివి ఏమైనా కొనాలనుకుంటున్నాం. ఇప్పటిదాకా మేము ఏది కూడా పొదుపు చేయలేదు అనుకుంటూ ఉంటే ఈ 137 డేస్లో అలా పొదుపు చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని, ఆ మైండ్ సెట్ని, ఆ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. పొదుపు చేసే ప్రయత్నాలు కనబడతాయి. సెకండ్ ఇండికేట్స్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు నేను లేదా మా ఇంట్లో వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులతో సరిగ్గా టైం గడపలేదు, నేను మా తల్లితో కానీ తండ్రితో కానీ టైం గడపలేదు, ఏదో ఒక కెరీర్ ఆస్పెక్ట్లో దాంట్లోనో బిజీ అయిపోయి ఉన్నానండి, వాళ్ళతో టైం గడిపే అవకాశాలు ఉంటాయి. మోర్ ఓవర్ కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని కాబట్టి తల్లిదండ్రులకి హాని కూడా ఉంటుంది. హాని ఇండికేట్స్ ఒక ప్రమాదము, అనారోగ్యము ఇలాంటివి కావచ్చు. సో వాటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటి అంటే సెకండ్ ఇండికేట్స్ స్పైసెస్ కాబట్టి, అంటే రేవతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి విదేశాల్లో స్థిరపడాలి. వీసా, పిఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాట్ ఆఫ్ కన్సల్టేషన్స్లో నాతో మాట్లాడేటువంటి వాళ్ళు ఒక వీసా పిక్ అవ్వలేదని మార్చిలో, మళ్ళీ సెప్టెంబర్లో ఒక అవకాశం ఉందన్నట్టుగా చాలామంది చెప్తుంటారు. దేశం బట్టి మారుతూ ఉంటాయి అనుకోండి. అయితే ఇలా అనమాట, మళ్ళీ H1B పిక్ అవ్వడం, లేకపోతే ఏదైనా వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవ్వడం లాంటివి ఈ 137 డేస్లో మళ్ళీ అవకాశం వస్తుంది, బాగుంటుంది. ఓకే. అయితే ఈ శని యొక్క 3వ దృష్టి వృషభ రాశి మీద పడుతోంది, 7వ దృష్టి కన్యా రాశి మీద పడుతోంది, తర్వాత 10వ దృష్టి ఎక్కడ పడుతోంది, ధనస్సు రాశి మీద పడుతుందమ్మా. 3వ దృష్టి వృషభ రాశి అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి 4వ స్థానం అవుతుంది. విచ్ ఇండికేట్స్ ఏవైనా సరే ఒక ప్రాపర్టీ అమ్మాలి, ఒక ప్రాపర్టీ కొనాలి, అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, లేకపోతే అమ్మగారికి సంబంధించిన హెల్త్ విషయంలో మీరు డయాగ్నోసిస్ చేయించాలి, టెస్టులు చేయించాలి, ఒక సర్జరీ చేయించాలి, ఇలాంటివైనా బ్యాలెన్స్ ఆర్ పెండింగ్ లాంటివి ఏమైనా ఉన్నా, ఆర్ లేదా ఎప్పటి నుంచో మనసులో ఒకటి ఉండిపోయిందండి, అది ఏదో ఒక దేశం వెళ్ళి ఒక 4 రోజులు ప్రశాంతంగా తిరిగి వద్దామని, లేకపోతే ఒక అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వద్దామని, ఒక కేరళ వెళ్ళి టూర్ వెళ్ళొద్దామని, అంటే మనసులో ఉండేటువంటి ఒక ఎనర్జీ బ్లాకేజ్ లాగా, సుఖస్థానము కదండి 4 అంటే. సో దాని మూలన అలాంటివి ఏవైనా ఉంటే అలాంటి ట్రిప్స్ అలాంటివి ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి. శని యొక్క 7th ఆస్పెక్ట్ కన్యారాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 8th హౌస్ అండి. దీనివల్ల ఆధ్యాత్మిక జ్ఞానము పెరగడము, తర్వాత ఏంటి అంటే ఆకస్మికంగా ఏదైనా అవకాశాలు జీవితంలో రావడం, కోల్పోయిన డబ్బుని మళ్ళీ తిరిగి పొందడానికి, లేకపోతే ఉద్యోగం మళ్ళీ తిరిగి పొందడానికి, లేకపోతే న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక అవకాశము దొరకడం, ఇలాంటివి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆకస్మికంగా శని యొక్క దృష్టి ఏదైతే ఉందో 8వ స్థానం మీద పడుతోంది అంటే న్యాయపరమైన చిక్కులు కూడా ఇబ్బంది పడవచ్చు, ఇబ్బంది పడుతూ వాటి నుంచి బయటికి రావడం లాంటివి ఉంటాయన్నమాట. గవర్నమెంట్ ట్యాక్సెస్, పనిష్మెంట్స్, ఫైన్స్ ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దాని నుంచి బయటపడే మార్గం కూడా ఈ 137 డేస్లోనే కనబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ వచ్చేసి శని యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 11th హౌస్ అండి, 11వ స్థానం అవుతుంది. సో ఈ 11వ స్థానం మీద ఎప్పుడైతే శని దృష్టి ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ ఫేమ్, ఇప్పటి వరకు మీరు ఏదైనా గతంలో ఏదైనా అవమానపడ్డారు ఒక పర్టికులర్ సంఘటనలో, లేకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు, అన్నయ్యలు, తాతయ్యలు, నాన్నగారు, మీ బాస్, మీకంటే అధికారి, వీళ్ళందరూ కూడా వాళ్ళ విషయంలో మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళు మీ విషయంలో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటారు. అయితే మళ్ళా ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ తెర మీదకి రావడం, మళ్ళీ పునః సమీక్ష అనేటువంటిది చేసుకోవడం, ఏం తప్పు జరిగింది ఏంటి, నేను ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, నా నేమ్ అండ్ ఫేమ్, నా పరువు నేను కాపాడుకోవాలి అంటే, నేను మళ్ళా తిరిగి పునర్వైభవాన్ని పొందాలి అంటే నేను ఎలాంటి పనులు చేయాలి. సో ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం, మోర్ ఓవర్ చాలా డెడికేటెడ్గా, డిటర్మినేషన్తో, డిసిప్లిన్డ్గా ఉదయాన్నే నిద్రలేవడం, చాలా మోటివేటెడ్గా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, యోగా చేయడం కానీ, ఆహార అలవాట్లు మార్చుకోవడం కానీ. సెకండ్ ఇండికేట్స్ ఎప్పుడు కూడా అమ్మ మీనము అయింది చూస్తారండి కుంభరాశి వాళ్ళకి, విచ్ ఇండికేట్స్ లాంగ్ లాస్టింగ్ హెల్త్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా కుంభరాశి వాళ్ళకి ఈ టైంలో మోకాళ్ళ నొప్పులు, ఈ పిక్కల దగ్గర నొప్పులు రావడం, మడమ నొప్పులు కానీ, వాత దోషాలు, నడుం నొప్పులు, సర్జరీసు, ఆపరేషన్స్, ఇలాంటి వాత దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు శని ఏం చేస్తుంటారంటే, ఓకే సంవత్సరం నుంచి నేను దీనికోసం బాధపడుతున్నాను కానీ నెగ్లెక్ట్ చేస్తూ, నన్ను ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాను, రేపు మందులు వేసుకుందాం, రేపు సర్జరీ చేయించుకుందాం, లేకపోతే రేపు చూద్దాం, తగ్గిపోతుంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ రీట్రోగ్రేషన్లో వచ్చినప్పుడు మాత్రం లేదు, ఇక్కడి నుంచి నేను ఇలా ఇబ్బంది పడకూడదు,
ఇది తగ్గాలంటే నేనేం చేయాలి, ఫలానా ఆహార అలవాట్లు మార్చుకోవాలా, లేకపోతే ఫలానా ట్రీట్మెంట్ నేను తీసుకోవాలా, లేకపోతే ఫలానా ఉదయాన్నే లేచి వాకింగ్ చేయాలా, లేకపోతే ఉదయాన్నే లేచి నేను ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలా, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం మీ వ్యక్తిత్వ వికాసం మీద మీ యొక్క పురోగతి కనబడుతూ ఉంటుంది. ఈ 137 డేస్లో కుంభరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం. ఏ విషయాల్లో అయితే మీరు ఫెయిల్ అయ్యారో, ఏ విషయాల్లో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో, ఏదైతే మీకు సమస్యగా కనబడుతుందో దాని నుంచి బయటికి రావడానికి శని భగవానుడు మళ్ళా మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు కుంభరాశి వాళ్ళకి. అయితే ఇలాంటి శని ఎంత లేదన్నా వక్రగతిలోకి వెళ్ళినా శని 2వ స్థానంలోనే ఉన్నారమ్మా. శని 2వ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అనే అంటాము. సో శని ప్రభావం మనకి తగ్గాలి అంటే మీకు తగ్గాలి. శని తగ్గినప్పుడు మాత్రమే, ఆ ఇంటెన్సిటీ తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీట్రోగ్రేషన్లో గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకున్నామండి. ఎలా ఉంటుంది ఆ గోల్డెన్ పీరియడ్? లాట్ ఆఫ్ ఛాలెంజెస్తో ఉంటుంది, లాట్ ఆఫ్ పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. ఏది మనకి ఈజీగా అందదనమాట. మీతోనే ట్రైన్ చేయించి మీకే ఆ విజయాన్ని అప్పచెప్పి ఆ కష్టాన్ని, ఆ క్రెడిట్ అంతా కూడా మీకే ఇస్తారు. అంటే మీరు కష్టపడి సంపాదించుకున్న విధంగా అనమాట. అయితే ఎన్నో చిక్కులతో ఉంటుంది కాబట్టి అంత ఇంటెన్సిటీ ఉండకుండా శనికి సంబంధించిన రెమెడీస్ అనేటువంటివి డెఫినెట్గా ఆచరించాలి. అయితే ఏం చేయాలి? ప్రతి శనివారము కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. రెండోది, ప్రతి శనివారము శనికి తైలాభిషేకము చేయించాలి. శనివారం నాడు ఫాస్టింగ్ అనేటువంటిది ఉండడం బెటర్ అండి. ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు బలవంతంగా ఉండద్దు, ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండండి. 4వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సప్త శనివార వ్రతం. అండ్ 5వది అన్నిటికంటే ఇంపార్టెంట్, కాళీమాత యొక్క హోమం చేయాలి. దీనివల్ల ఎలాంటి సమస్యలున్నా శని బాధల నుంచి, శని ఇచ్చేటువంటి పీడ నుంచి కానీ, అనారోగ్యము కానీ, ఆ ఇంటెన్సిటీ, దోషము యొక్క ఇంటెన్సిటీ మొత్తం కూడా మీకు క్లియర్ అయిపోతుంది. తప్పకుండా ఉమాగారు. సో ఓవరాల్గా వీళ్ళకి ఈ పీరియడ్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. సో వీళ్ళు ప్రయత్నం కనుక గట్టిగా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు అచీవ్ చేస్తారని చెప్తున్నారు. సో ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో జన్మ జాతక రీత్యా వచ్చే అడ్డంకులు ఏమైనా ఉన్నా, లేదంటే కలిసి వచ్చే అంశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, మాకు నెగిటివ్స్ కనిపిస్తున్నాయన్న ప్రాసెస్లో మనం ఏమైనా పరిహారం చెప్పొచ్చు అంటారు వాళ్ళకి, లేదా ఏమైనా హోమాలు మనం చేసే అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అండి, కాళీమాత యొక్క హోమం శని ప్రభావం నుంచి తగ్గడానికి అత్యంత శక్తివంతంగా శాస్త్రం చెప్పింది మనం చేయిస్తూ ఉంటామమ్మా. కానీ వారి యొక్క పర్సనల్ చార్ట్లో సముదాయ అష్టక వర్గం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక రాశి, ఒక భావము, ఒక గ్రహానికి సంబంధించి ఎంత అష్టక వర్గ బలం అనేటువంటిది ఉందో తెలుస్తుంది. ఉదాహరణకి మనం చెప్పాలంటే ఒక కర్కాటక రాశికి వాళ్ళ జాతకంలో ఒక 15 మాత్రమే బలం ఉందనుకోండి. ఒక గురుబలం ఉన్నటువంటి జాతకానికి చూడండి, చాలామంది గురుబలం పెరిగిందని ఒక రాశి కోసం మనం చెప్తే కింద కమెంట్ రూపంలో మా గురుబలం పెరిగిన తర్వాత కూడా ఏ మార్పు రాలేదంటారు. ఎందుకు అంటే వాళ్ళ జాతకంలో ఆ కర్కాటక భావానికి బలం తక్కువగా ఉన్నప్పుడు అక్కడికి ఏ గ్రహం వచ్చి యోగించినా ఇది సపోర్ట్ చేయదు, ఫలితం ఉండదు. కానీ ఎంత ఉంది అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేం, వాళ్ళ జాతకం మన దగ్గర లేదు కాబట్టి. సో దాన్ని చెక్ చేయాలి. D9 చార్ట్ చెక్ చేసుకోవాలి, D1 చార్ట్, దశాంతర దశలు ఏం సపోర్ట్ చేస్తున్నాయి చూసి దానికి తగినట్టుగా రెమెడీ ఆచరించండి. కుంభరాశి వాళ్ళు టాప్లో ఉంటారు ఖచ్చితంగా. ఈ 137 డేస్లో ఉన్న కష్టాలన్నీ పోయి గోల్డెన్ పీరియడ్ని మీరు చూస్తారండి. తప్పకుండా ఉమాగారు. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.